హాయ్ అండి. నేను చేసిన గణేష్ రెమెడీ చాలా సక్సెస్ అయిందండి. చాలా మంది పాజిటివ్‌గా కామెంట్స్ ఇచ్చారు. అలాగే నెగెటివ్ కామెంట్స్ కూడా పెట్టారు. నేను పాజిటివ్ కామెంట్స్‌కి, నెగెటివ్ కామెంట్స్‌కి ఈ వీడియోలో మొత్తం క్లారిఫై చేద్దామని నేనేం కోరుకున్నానో, ఆ కోరిక ఏది తీరిందనేది మాత్రం మీకు లాస్ట్‌లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. జస్ట్ 7 రోజులు నా లైఫ్ జరిగిన అద్భుతాన్ని మాత్రం మీ అందరికీ విమర్శించిన వాళ్ళందరికీ నేను కామెంట్స్ రూపంలో చెప్పేస్తానండి. మొత్తం పటాపంచలు చేసేస్తాను. ఇది నిజంగా వర్కౌట్ అయిందా లేదా అనేది. నమస్తే అండి. నా పేరు ఈశ్వరి. స్మార్ట్ లైఫ్ విత్ ఈశ్వరితో మీకు ఇంతకు ముందే చూసుంటారు నా వీడియోస్ అన్నీని. అందులో ఎప్పుడు నా వాయిస్ ఓవర్ ఇవ్వడమే తప్ప నేను మాత్రం మీకు అంతగా కనిపించలేదండి. నా నా ఎక్కువగా కామెడీ వీడియోసే ఉంటాయి. ఎందుకంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టము. కాకపోతే నేను యూట్యూబ్‌లో చేసి ఈ పరిహారం చూసి చేశాను. నాకు అయ్యింది కాబట్టి మీకు కూడా అవ్వాలి. నాతో పాటు మీరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో చేసి మీకు పోస్ట్ చేశాను. దానికి చాలా మంది మంచి కామెంట్స్ పెట్టారు. అలాగే నెగెటివ్ కామెంట్స్ ఇచ్చారు. నెగెటివ్ కామెంట్స్ ఇచ్చేవరకి నెగెటివ్‌గా నేను కామెంట్ ఇవ్వలేను. ఎందుకంటే నేను వాళ్ళకి పాజిటివ్‌గానే చెప్తాను. వాళ్ళిష్టం ఎలా తీసుకుంటారో. కాకపోతే ఈ కామెంట్స్‌లో కొన్ని కొన్ని బాధగా కూడా ఉన్నాయండి. అలాగే కొన్ని కొన్ని కామెడీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయానికొస్తే ముందు పాజిటివ్‌గా మాట్లాడేవోళ్ళకి నేను పాజిటివ్‌గా థింకింగ్ చేసిన మైండ్ సెట్‌కి నేను ఇస్తాను. అయితే ఇందులో కొన్ని డౌట్స్ అడిగారండి. వాటికి క్లారిఫై చేస్తాను. హాయ్ అండి. ఫస్ట్ ఒక సిస్టర్ అడిగారు. "బియ్యం ఏం చేయాలండి చెప్పండి" అని అడిగారు. మీ కోరిక నెరవేరిపోయాక ఆ బియ్యాన్ని శుభ్రంగా మొక్కలు ఉంటే గనక మీకు మొక్కల దగ్గర వాటర్‌లో కలిపేసి మొక్కలకి వేసేయండి. అది ఇంకా మంచిది. అది కాదు నాకు మొక్కలకి ఇష్టం లేదనుకుంటే ప్రవహించే వాటర్‌లో వేసేయండి. అది లేదు నేను అలా వెళ్ళడానికి అవ్వట్లేదు, బయటకి వెళ్ళడానికి అవ్వట్లేదంటే మీ ఇంటి టెర్రస్ పైన గాని, మీ ఇంటి చుట్టుపక్కల గాని పక్షులొస్తానే ఉంటాయి. ఆ పక్షులకి పెట్టేయండి ఇంకా మంచిది. నెక్స్ట్ కామెంట్ అండి. చేస్తున్నప్పుడు ఎన్వి తినొచ్చా? తినకూడదా అని అడిగారు. ఈ పరిహారం చేస్తున్నప్పుడు అన్వి తినొచ్చు, తినకూడదని ఏమీ లేదండి. మీ ఇష్టం తినేయొచ్చండి. అది మీకు సంబంధించింది. ఇదైతే పరిహారంలో ఎటువంటి నియమాలైతే లేవు. నిబంధనలైతే లేవండి. మనం అయ్యవారికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాము. నాకు ఈ కోరిక నెరవేరాలని. అంతేగాని దీంట్లో పరిహారాలకి నిబంధనలైతే ఏమీ లేవండి. మీ ఇష్టానుసారంగా ఉండొచ్చు. కాకపోతే పాజిటివ్ మైండ్‌తో మాత్రం థింకింగ్ చేసి నా ఈ కోరిక నెరవేరిందని మాత్రం దేవుడికి అప్లికేషన్ చెప్పుకోండి అండి. చాలా మంది మాత్రం రైస్ ఏం చేయాలి అని అడుగుతున్నారు. రైస్‌ని మాత్రం మీరు కోరిక నెరవేరిపోయాక మాత్రం బియ్యాన్ని మాత్రం మంచిగా నా కోరిక నెరవేరింది కాబట్టి, ఆ బియ్యాన్ని నేను మంచి థాట్‌తో చేయాలి కాబట్టి, మీరు మొక్కలకి వేయండి. లేదా పక్షులకి వేయండి. అది ఇంకా మంచి పద్ధతి. అది కుదరదు కాబట్టి నీటిలో వేసేయండి. కాకపోతే ఎవరు తొక్కని చోట మాత్రం వేయండి. ఆ! ఇంకో కామెంట్ ఏంటంటే ఏ రోజు స్టార్ట్ చేయాలి అని అడిగారు. దీనికి ఏ రోజు అనేదేమి లేదండి. ఒకటి మనం ఎక్కువగా అష్టమి, నవమి తిథుల్లో మాత్రం చెయ్యం కాబట్టి, ఆ 2 రోజులు అమావాస్య ఒకటి. ఈ 3 రోజులు వదిలేసి, ఈ 3 తిథులను వదిలేసి మిగతా ఏ రోజైనా మీ పరిహారం చేసుకోవచ్చు. కాకపోతే ఈ పరిహారం చేస్తున్నప్పుడు నా సలహా ఏంటంటే పాజిటివ్‌గా థింకింగ్ చేయండి. నాకు ఈ కోరిక నెరవేరిందన్న విషయంతో దేవుడి మీద నమ్మకంతో చెయ్యండి. మీ కోరిక మంచిగా నెరవేరుతుంది. అంటే అక్క ఈ కాయిన్స్ ఏం చేయాలి? మీకు ఈ పరిహారం నెరవేరిపోయాక కాయిన్స్ ఏం చేయాలంటే మీరు ఇంకొకసారి ఇంకో కోరిక కోరుకుంటారనుకుంటే గనక ఆ కాయిన్స్‌నే మీరు శుభ్రంగా రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఆ కాయిన్స్‌నే వాడుకోవచ్చు. లేదు నాకింకా ఏ కోరికలు లేవు. నేను ఈ కాయిన్స్ నాకు అక్కర్లేదనుకుంటే దేవుడి దగ్గర పెట్టేసుకోవచ్చు. లేదు అంటే వాటర్‌లో కలిపేయవచ్చు. లేదు అనుకుంటే ఇక బయట చాలా మంది ఉంటారు కదండీ! వాళ్ళకిచ్చేసుకోవచ్చు. ఇంకో కామెంట్ అంటే ఇది పూజా రూమ్‌లో పెట్టుకోవాలా? హాల్‌లో పెట్టుకోవాలా? ఎన్ని రోజులు ఉంచుకోవాలి? హా! మీకైతే పూజ రూమ్‌లో కన్నా బెస్ట్ ప్లేస్ హాలేనండి. ఎందుకంటే డైరెక్ట్‌గా మన హాల్‌లో పైనుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉంటాం. అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. వినాయకుడు మన కళ్ళకి కనిపించేలా పెట్టుకున్నారనుకోండి, మనం అనుకున్న మొక్కు మన మనసులో ఎప్పుడు పాజిటివ్‌గా తీసుకునే విధానంగా ఉంటుంది. ఆ వినాయకుడిని చూడగానే ఆహా! నేను ఈ కోరిక కోరుకున్నాను. నా కోరిక నెరవేరుతుంది అబ్బా! అని పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఆ పాజిటివ్ థింకింగ్‌కి మన దైవ బలం కలిస్తే కోరిక ఇట్టే తీరుతుందండి. నా ప్రకారంగా హాల్‌లో పెట్టుకొని మీ మైండ్ పాజిటివ్‌గా ఉంచుకొని దేవుడి మీద నమ్మకం పెట్టుకొని పరిహారం చేయండి. 100కి 100% ఈ కోరిక నెరవేరుతుంది. థాంక్ యూ అండి. ఇంకో సిస్టర్ అడిగారు, "అక్క నేను ప్రెగ్నెంట్‌లో ఉన్నాను. అంటే ప్రెగ్నెన్సీ నాకు. నేను ఈ పూజ చేయొచ్చా?" అని. ఇదైతే పూజ కాదండి పరిహారము. చిన్న పరిహారం కాబట్టి మీరు పెద్ద పెద్ద ఏం చేయక్కర్లేదు కాబట్టి మనస్ఫూర్తిగా దేవుడా నేను ఈ పరిహారం చేస్తున్నాను. నాకు ఈ పరిహారం నెరవేరయ్యేలా చూడు తండ్రి. నాకు ఈ కోరిక నెరవేరిపోయింది. నాకు మంచి జరగాలి అని మీరు మంచి థాట్‌తో చేయండి. మీకు మంచి జరుగుతుంది. మీకు కూడా ప్రెగ్నెంట్ టైమ్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రెగ్నెన్సీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. అన్ని దీంట్లో రిపీటెడ్‌గా ఉన్న కామెంట్స్ ఏంటంటే బియ్యం ఏం చేయాలి? కాయిన్స్ ఏం చేయాలి? ఏ రోజు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఇదే ఒకటే ఉంది. నేను అన్నిటికి చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. మీరు ఏ రోజు చేసినా పర్వాలేదు. మంచి రోజు అంటే తిథిలో అష్టమి, నవమి, అమావాస్య 3 రోజులు తప్ప మిగతా ఏ రోజులు చేసినా పర్వాలేదండి. అది ఏ టైం అయినా పర్వాలేదు. మంచి మనసుతో చేయండి. పాజిటివ్‌గా చేయండి. దేవుడి మీద నమ్మకంతో చేయండి. నా కోరిక నెరవేరిందన్న నమ్మకంతో చేయండి. ఇవన్నిటితో చేస్తే మీ కోరిక కంపల్సరీగా తీరుతుంది. దీంట్లో ఎటువంటి నియమాలు లేవు, నిబంధనలు లేవు. నాన్ వెజ్ తినాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ చేసుకోవచ్చండి. ప్రశాంతంగా ఉండి చేసుకోవచ్చు. ఇంకా కోరిక తీరిపోయాక వస్తువులని ఏం చేయాలి? అంటే ఆ పెట్టిన బియ్యాన్ని, లవంగాలని, కాయిన్స్‌ని, పేపర్‌ని ఏం చేయాలి అడుగుతున్నారు.
మీ కోరిక నెరవేరిపోతే కనుక ఇంకా సంతోషం అండి. చాలా సంతోషం. మీరు ఎంతో పాజిటివ్ మైండ్‌తో కోరిక చేసుకున్నందుకు. ఇంకా కోరిక నెరవేరయ్యాక బియ్యాన్ని అయితే మీరు శుభ్రంగా వాటర్‌లో మిక్స్ చేసేసి మొక్కలకి వేసేయండి. అది కుదరకపోతే ఎక్కడైనా ప్రవహించే వాటర్‌లో వేసేయండి. అది ఇంకా కుదరకపోతే పక్షులు వస్తాయి కదా మీ ఇంటి చుట్టూరుని, ఈ పక్షులకి వేసేయండి. ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇంకా కాయిన్స్ విషయం కోసం మీరు ఇంకొకసారి ఏమైనా కోరుకుని మళ్ళీ రెమెడీ చేయాలనుకుంటే అదే కాయిన్స్ యూజ్ చేయొచ్చు. లేదు నేను చేసుకొని ఇంకా రెమెడీ అనుకుంటే కనుక కాయిన్స్ శుభ్రంగా దేవుడి మందిరంలో పెట్టేసుకోండి. నేను దేవుడి మందిరంలో పెట్టుకోను అనుకుంటే కనుక కాయిన్స్‌ని వాటర్‌లో కలిపేయవచ్చు. లేదు నేను వాటర్‌లో కలుపుకోను అనుకుంటే కనుక శుభ్రంగా ఎవరికైనా ఇచ్చేయండి. మీకు ఆ మంచి ఫలితం కూడా మీకు మంచిగా జరుగుతుంది. ఇంకా లవంగాల్ని ఏం చేయాలని అడుగుతున్నారు. మొక్కలకేసేయండి. మొక్కలకైతే మనం మొక్కలు తక్కువ కాబట్టి మొక్కలు మొదట్లో ఏసేయండి. లేదా వాటర్‌లో కలిపేయండి. ఇంకా ఆ పేపర్‌ని కూడా ఏం చేయాలని అడుగుతున్నారు. మీ కోరిక ఆ పేపర్ ద్వారానే జరిగింది. దేవుడికి అప్లికేషన్ పెట్టిన పేపర్ అది. శుభ్రంగా పాజిటివ్ మైండ్‌తో పేపర్‌ని ఒక్కసారి నమస్కరించుకొని, దేవుడా నాకు ఈ కోరిక నెరవేరినందుకు నీకు ఎంతో ధన్యవాదాలు. చాలా థాంక్స్ అని అనుకుని ఆ పేపర్‌ని మీరు మొక్కలు మొదట్లోనే వేసేయండి. లేదా వాటర్‌లో వేసేయండి ఇంకా మంచిది. దాన్ని చింపొద్దండి. ఇంకా శుభ్రంగా వాటర్‌లో మిక్స్ చేసేయండి. మెత్తగా ముద్దగా అయిపోతుంది కాబట్టి. లేదా మొక్కలకేసేయండి ఇంకా మంచిది. ఈ కామెంట్ విన్నాక నాకైతే చాలా ఫన్నీగా అనిపించిందండి. అలాగే నవ్వు కూడా వచ్చింది. వాళ్ళ తెలివి తక్కువతనంతో ఈ కామెంట్ పెట్టారో, లేకపోతే నాకు తెలివి లేదని చెప్పి ఈ కామెంట్ పెట్టారో నాకైతే తెలియట్లేదండి. ఒకసారి కామెంట్ చూసాక మీకేమనిపించిందో మళ్ళీ నా కామెంట్‌లో చెప్పండి. ఏ చేత్తో దైవ కార్యాలు చెయ్యాలో తెలియని వారు కూడా మనకి పూజల గురించి చెప్పడమే. ఎడమకి, కుడికి తేడా తెలియని మేధావి నేను మేధావినంట. భోజనం ఏ చేత్తో చేస్తున్నారని అడిగారు. సిస్టర్ అవును. నేనైతే కుడి చేత్తోనే భోజనం చేస్తానండి. మరి నాకు దేవుడు 2 చేతులు ఇచ్చాడు. నేను కుడి చేత్తోనే భోజనం చేస్తున్నాను. అలాగే దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే నాకు 2 చేతులు ఇచ్చాడు. అందుకని కుడి చేత్తోనే భోజనం చేస్తూ, కుడి చేత్తోనే దైవ దైవ పూజలు చేసుకుంటున్నానండి. ఒకటి ఇక్కడ కుడి, ఎడమ పక్కన పెట్టండి. వాళ్ళకి ఇదే చెప్తున్నానండి. నేను కెమెరా ఫ్రంట్ పెట్టుకొని తీస్తున్నానండి. కెమెరా ఫ్రంట్‌గా ఉంటే ఏమవుతదంటే కుడి చెయ్యి ఎడమ చెయ్యి గాని, ఎడమ చెయ్యి కుడి చెయ్యి గాని మీకు కనిపిస్తుంది. అది మీరు పొరపాటులో మరి చూసుకొని వీడియో మొత్తం చూసి అలా చెప్పారో, లేదో నా మీదేదో బ్యాడ్ కామెంట్ పెట్టాలని పెట్టారో అది మీ ఇష్టము. కాకపోతే ఎప్పుడైనా మీరు సెల్ఫీ దిగుంటే గనక మీరికీ తెలిసే ఉండుంటుంది. సెల్ఫీ దిగలేదేమో ఇప్పటి వరకు మీరు. లేతే అద్దంలో చూసుకోలేదేమో ఇప్పటి వరకు. నా విషయం చెప్తున్నాను. నా మైండ్ సెట్‌లో ఏంటంటే మీరు ఇప్పటి వరకు అద్దం ముందుకెళ్ళలేదు. అలాగే కెమెరాలో మీరు ఫోటో దిగలేదనుకుంటా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని. ఫ్రంట్ కెమెరా పెట్టుకొని దిగితే గనక మన ఫ్రంట్ ఇలా పెట్టుకొని దిగితే మనది ఏమవుతదంటే రైట్ లెఫ్ట్ లాగా అనిపిస్తుంది. అది తెలుసుకుంటే కామెంట్ పెట్టరు. అలాగే నేను మేధావినండి. భోజనం ఏ చేత్తో చేస్తాను, కుడి చేత్తోనే చేస్తాను. మరి మీరు ఏ మేధావి అయితే మీరు చూసుకోండి. మీకైతే నేనైతే మంచిగానే సమాధానం ఇచ్చానని అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్‌లో అయితే చెప్పండి. కాపోతే ఈ మెసేజ్ పెట్టే ముందు కూడా మీరు వీడియో పూర్తిగా చూసి నాకు మెసేజ్ పెట్టుంటే ఇంకా భలే ఉందునండి. థాంక్ యూ కామెంట్ పెట్టినందుకు. అలాగే నాకు కామెంట్‌లో చూసి నవ్వు రాగానే చేసినందుకు కూడా థాంక్ యూ. థాంక్ యూ సో సిస్టర్ మాత్రం వాళ్ళకి రిప్లై మాత్రం భలే ఇచ్చారండి. నేనైతే ఏమనుకుంటానని గమ్మున రిప్లై ఇవ్వలేకపోయాను. కానీ ఆ సిస్టర్ మాత్రం భలే రిప్లై ఇచ్చారు. ఫ్రంట్ కెమెరాలో వీడియో తీశాను. అందుకనే అలాగా ఉంటుందని చెప్పి ఆ అక్క చాలా బాగా అర్థం చేసుకొని నా కామెంట్‌కి ఆవిడే రిప్లై ఇచ్చేసారు. మళ్ళీ అక్క ఇలా కూడా అన్నారు. కుడికి, ఎడమకి పెట్టిన వారికి మెల్ల కన్నేమో. అందుకనే వాళ్ళకి అలా కనిపిస్తుందేమో అని పెట్టారు. థాంక్ యూ అక్క. థాంక్ యూ సో మచ్ సిస్టర్. నాకు మీరు సపోర్ట్‌గా ఇచ్చి రిప్లై ఇచ్చినందుకు థాంక్ యూ సో ఇంకోటేంటంటే ఇంకో సిస్టర్ ఏం పెట్టారంటే ఇవన్నీ నమ్మాలా? నమ్మి గుడ్డిగా చెయ్యాలా? యూట్యూబ్‌లో చెప్పేసినంత మాత్రాన గుడ్డిగా నమ్మేయాలా? అని అడిగారు. అది మీ ఇష్టమండి. గుడ్డిగా నమ్మాలా? నమ్మకూడదనేది మీ ఇష్టం. మీ ఇష్టంతో ఎవరికీ పనుండదండి. ఎందుకంటే మీ పాజిటివ్ థింకింగ్ మీకుంటుంది. నెగెటివ్ థింకింగ్ మీకే ఉంటుంది. ఒకటి ఎవరైనా పాజిటివ్‌గా థింకింగ్ చేసే వాళ్ళకి ఇలా ఎప్పుడు నెగెటివ్‌గా కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళ మైండ్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ వీడియో చూసి చాలా మంది పాజిటివ్‌గానే చేసుకోవాలని కోరుకుంటారు. మీ నెగెటివ్ కామెంట్‌తో వాళ్ళ మైండ్ సెట్ నెగెటివ్‌గా అయితే చేయకండి. ఒకటి దేవుడి మీద నమ్మకం ఉంటే చెయ్యండి. లేదు అంటే పక్కకు పెట్టేయండి. అంతేగాని మీకు నచ్చినట్టు కామెంట్ చేయకండి. ఎవరిష్టం వాళ్ళదండి. నమ్మాలి, నమ్మకూడదనేది మీ ఇష్టం. మీ ఇష్టం వరకు ఉంచుకోండి. గుడ్డిగా అయితే ఎవరిని నమ్మొద్దని చెప్తాము. గుడ్డిగా ఏది చేయకూడదని మాకు తెలుసు. నేనైతే పాజిటివ్‌గా తీసుకొని నేను ఈ పరిహారం చేయడం వల్ల నాకు పాజిటివ్‌గా అయ్యింది కాబట్టి, నాకు అయ్యినందుకు మీకు కూడా అవ్వాలని ఈ పరిహారం మీ ముందుకు తీసుకొచ్చాను. అంతేగాని ప్రచారం చేసేయాలి, నాకు కామెంట్స్ వచ్చేయాలి, నాకు వ్యూస్ వచ్చేయాలి, నాకు గ్రోత్ పెరిగిపోవాలని ఏం కాదండి. నాకు జరిగింది. నాకు జరిగిన మంచి విషయం మీకు కూడా చెప్తే మీకు కూడా జరుగుతుంది. ఎంతోమంది చాలా కోరికలు కోరుకొని ఇబ్బందులు పడి ఉంటారు. ఈ పరిహారం వల్ల మీకైనా మంచి జరుగుతుందేమో అనే ఒక్క ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. అంతేగాని నాకు వ్యూస్ వచ్చేసి, కామెంట్స్ పెరిగిపోయి, వ్యూవర్స్ పెరిగిపోయి, సబ్స్క్రిప్షన్ అయిపోయాలని మాత్రం కాదు. నేను ఒకటే పాజిటివ్‌గా థింకింగ్ చేశాను. దేవుడిది కాబట్టి నాకు జరిగిన మంచి మిగతా వాళ్ళకి కూడా జరగాలన్న మాత్రం ఉద్దేశంతోని ఈ వీడియో చేశానండి. ప్లీజ్ కామెంట్స్‌ని కొంచెం మన మైండ్ సెట్‌తో పెట్టండి. నెగెటివ్ కామెంట్స్ అయితే కొంచెం ఆలోచించి పెట్టండి. ఇంకో సిస్టర్ పెట్టారు. ఈ రెమెడీ ఏమీ జరగదు. అందరూ ప్రతీదీ కోరికలు తీరుతాయని బాగా ప్రచారం చేయడం అలవాటైపోయింది. జనాల బాధలు లోకుగా ఉన్నాయి. నమ్మకండి ఏమి కోరికలు తీరవు. నిజంగా మీరు ఈ కామెంట్ పెట్టినందుకైతే నాకు చాలా బాధగా అనిపించిందండి. ఒక 5 నిమిషాలైతే బాధపడ్డాను. దేవుడి విషయంలో ఎవరు అబద్ధాలు చెప్పరండి. అబద్ధాలు చెప్పి వాళ్ళ వీడియోస్ ఏదో పెద్ద పెద్దగా చేసేసుకోవాలని ఏముండదు. ఒకటండి దేవుడి మీద అబద్ధాలు చెప్పుకుంటే వాళ్ళకి జరిగే రియాక్షన్ కూడా దేవుడు చూపిస్తాడండి. నేనైతే నమ్మకంతోనే ఈ వీడియో చేశాను. చాలా నమ్మకంతో ఈ రెమెడీ చేశానండి.
ఈ రెమెడీ చేశాక నాకు జరిగింది ఏంటంటే మీకు చెప్పుకోవాలని ఉంది. కానీ చిన్న విషయం కదా! మళ్ళీ మీరు సి సిల్లీగా తీసుకుంటారా అని అనుకుని నేను నా కోరిక చెప్పట్లేదండి. కానీ లాస్ట్‌లో చూడండి కోరిక తప్పనిసరిగా చెప్తాను. మీకది పెద్దదో, చిన్నదో మీ ఇష్టం మీరెలా తీసుకుంటారు. నాకైతే నా వరకు ఇది పెద్ద కోరికే నా లైఫ్‌లో. అందుకనే ఈ కోరిక చేశాను. నేను ఎటువంటి ప్రచారాలు చేసేసి నా ఛానెల్ ఎక్కడికో ఎళ్ళిపోవాలని మాత్రం చేయలేదండి. నాకు జరిగింది మీకు జరగాలని నేను ఈ వీడియో తీసుకొచ్చాను. మీకేదైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. కానీ కామెంట్ చేసినందుకు చాలా థాంక్ యూ. ఇంకా ఏంటంటే, ఇందులో అన్ని రిపీటెడ్‌గా ఒకటే క్వెషన్ అండి. లెఫ్ట్ హ్యాండ్‌తో చేస్తున్నారు, లెఫ్ట్ హ్యాండ్‌తో చేస్తున్నారు, లెఫ్ట్ హ్యాండ్‌తో చేస్తున్నారు. లెఫ్ట్, లెఫ్ట్, లెఫ్ట్. అవును. లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ పెద్ద ఇష్యూ అయిందండి నా వీడియోలో. నిజంగా ఒకళ్ళేదో గుడ్డిగా నమ్మకం లేకుండా లెఫ్ట్ హ్యాండ్ అని పెట్టిన పాపానికి మిగతా అందరూ లెఫ్ట్ హ్యాండ్‌తోనే చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్‌తోనే చేస్తుంది అనే వీడియో మొత్తం అదే పెట్టారండి. నిజంగా ఒకళ్ళేదో లెఫ్ట్ హ్యాండ్‌తో చేస్తున్నారే అన్న పెట్టినందుకు రిప్లైకి మీరొకసారి వీడియో పూర్తిగా చూసి అది లెఫ్ట్ హ్యాండ్ కాదండి రైట్ హ్యాండ్ అండి. ఫ్రంట్ కెమెరాలో ఉండిని చేస్తే అలాగే ఉంటుందని ఒక్కళ్ళు కూడా పెట్టలేదండి. జస్ట్ ఒక అక్క మాత్రమే ఆ కామెంట్‌కి రిప్లై ఇచ్చింది. ఆ ఒక్కొక్కతే చూసిందనుకుంటా నిజంగానే నాలో తప్పు ఉందా? లేదా? అనేది. అక్క నువ్వు చూసి నాకు ఆ రిప్లై ఇచ్చినందుకు, చెల్లి నువ్వు అది చూసి రిప్లై ఇచ్చినందుకు చాలా థాంక్ యూ. ఆహ్, లెఫ్ట్ హ్యాండ్‌తో ఎందుకు చేస్తారండి? నిజంగా తెలిసి తెలిసి ఎవరు లెఫ్ట్ హ్యాండ్‌తో చేయరండి దేవుడి పూజలు. ఎందుకంటే దేవుడు రైటు, లెఫ్ట్ ఎందుకిస్తారో అందరికీ తెలుసు. కాకపోతే ఒక్క బాధాకర విషయం ఏంటంటే కొంతమందికి రైట్ హ్యాండ్ లేకపోతే ఏ చేత్తో చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్‌తోనే కదా! అలా కూడా ఆలోచించండి. దేవుడు 2 చేతులు ఇచ్చాడు కాబట్టి మనం రైట్ హ్యాండ్‌తో చేస్తున్నాం. అదే దేవుడు ఒక చెయ్యే ఇచ్చి లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుంటే ఏం చేస్తాం? చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్‌తోనే చేయాలి. తప్పదు. దేవుడు ఒక్కటే చెప్పాడండి. మీరు పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ మైండ్‌తో చేయండి. దేవుడి మీద అనుగ్రహంతో చేయండి. దేవుడు మన మీద అనుగ్రహం ఉండాలని చేయండి. దైవ సంకల్పం మన మీద ఉండాలని చేయండి. దేవుడి మీద మోస్ట్ ఇంపార్టెంట్ దేవుడి మీద నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేయండి. అవుతుందిలే అని మాత్రం వద్దు. నేను చేసిన పొరపాటు అది అవుతుందిలే అని ఆ కోరిక చాలా రోజులు నెగ్గెట్టుగా వదిలేసాను. పాజిటివ్ మైండ్‌తో చేయండి. ప్లీజ్ ఒక్కసారి పాజిటివ్‌గా ఆలోచించి కామెంట్స్ పెట్టండి ప్లీజ్. అలాగే నేను కోరుకున్న కోరిక చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలీదండి. ఎందుకంటే నా వీడియోలో నెగెటివ్ కామెంట్స్ వచ్చినాయి. నేను ఆ నెగెటివ్ కామెంట్స్ నా నుంచి తీసేసుకోవాలి. నా నిజాయితీ నేను కాపాడుకోవాలి గాబట్టి మీకు నా కోరిక చెప్తున్నాను. మీరనుకోవచ్చు జస్ట్ చిన్న కోరికే కదా అని. కానీ మీకు జస్ట్ చిన్న కోరికని నాకైతే పెద్ద కోరికేనండి. చెప్తున్నాను చూడండి. నేను ఆహ్, మా ఇంట్లో చిన్న ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉందండి. అంటే చిన్న అప్పులున్నాయి. దానికి మా వారు ఒక్కళ్ళే కష్టపడుతున్నారు. తనకి నేనేదో నా చేయూత చెయ్యాలని చెప్పి నేను ఈ కోరుకున్నాను. ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేస్తాము? ఇంట్లో ఉండి తనకి ఇబ్బందిగా ఉంటుంది కదా! ఏదో వంతు సాయం చేయాలని నేను ఏదో స్టార్ట్ చేశాను. అదేంటంటే చీటీ అండి. అప్పుడు డ్రా చీటీలు మీకు తెలిసే ఉంటాయి. డ్రా చీటీలు. ఆ చీటీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఎవరు నాకు పాజిటివ్‌గా రిప్లై ఇవ్వలేదు. నేను కట్టను అని అన్నారు. సరే అని చెప్పేసి ఇదేంట్రా నేనేదో మా వారికేదో ఇంట్లో కొంచెం హెల్ప్ అవుతది అని చెప్పి స్టార్ట్ చేస్తుంటే ఎలా జరుగుతుంది ఏంటని యూట్యూబ్ చెక్ చేస్తూ ఏదో మైండ్ ఆలోచిస్తూ చూస్తూ ఉంటే నాకు కరెక్ట్‌గా గణేష్ రెమెడీ కనిపించిందండి. సరే మనం కూడా చేసి చూద్దాము పోయేదేముంది దేవుడి మీద నమ్మకం పెట్టుకొని దేవుడే అంతా ఉన్నాడని చెప్పి నేను ఈ రెమెడీ చేశాను. ఫస్ట్ నేను కూడా మామూలుగా చేశాను. పరిహారం చేసేసి పెట్టేసాను. కానీ కోరికైతే నెరవేరట్లేదు. ఇదేంటి నాకు 21 డేస్ అయిపోయింది. పైగానే అయిపోయింది. అయినా నా కోరిక నెరవేరట్లేదు. ఏంటి? నేను చేసిన మిస్టేక్ ఏంటి? అంటే నేను కోరేసుకున్నాను. ఇంకా ఆయన తీర్చుతాడులే అని నేనేమి ప్రయత్నం చేయట్లేదు. ఫోన్‌లు గాని ఎవరికీ నెక్స్ట్ అంటే ఆల్రెడీ చేసున్నాను కదా! ఇంకా వాళ్ళు తిరిగి చేస్తారులే దేవుడికి అప్లికేషన్ పెట్టేసాను కదా! ఇంక ఆయన చూసుకుంటాడులే అని నా ప్రయత్నం అయితే నేనేం చేయలేదండి. 21 డేస్ ఎవరికీ ఫోన్‌లు గాని, అలాగే నేను చీటీ వేసిన విషయం గాని ఎవరికీ చెప్పలేదింకా. ఇంక దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేసి వదిలేసాను. అప్పుడు అనుకున్నాను ఇదేంటి అందరికి 7 డేస్‌లో నెరవేరిపోయిందంటున్నారు. 3 డేస్ అంటున్నారు. 5 డేస్ అంటున్నారు. మరి నా కోరిక ఎందుకు నెరవేరట్లేదు అని ఆలోచించుకున్నాను. అప్పుడు ఒక అక్క చెప్పారు పాజిటివ్‌గా ఆలోచించుకొని చేయండి అని. అప్పుడు నా మైండ్ సెట్ దేవుడి దగ్గరికెళ్ళి పాజిటివ్ థింకింగ్ చేసుకున్నాను. దేవుడా నేను చేసిన తప్పు నాకు అర్థమయింది. నా కోరిక అయితే నెరవేరింది. నీకెంతో ధన్యవాదాలు. నా కోరిక తీర్చినందుకు నీకెంతో కృతజ్ఞతలు తండ్రి. నా ప్రయత్నం లేకుండా దైవ బలం కలవదు కదా! అని అనుకుని అప్పుడు స్టార్ట్ చేశానండి ఫోన్‌లు చేయడం. నేనిలా చిన్నగా డ్రా చీటీలేస్తున్నానండి. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే కలపండి అని అనగానే అన్న 3 డేస్ వరకు నేను చేశానండి 30 మెంబర్స్‌కి. నాకు 30 మెంబర్స్ అందరూ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. నాకందరూ 3 డేస్‌లోనే స్టార్ట్ అయిపోయారు. ఇంకా నేను ఇప్పటికి 2 మంత్స్ అయింది. నాకు స్టార్ట్ అయిపోయి నేను ఆల్రెడీ 2 మంత్స్ నుంచి చీటీలు రన్ చేస్తున్నానండి. అప్పుడు అనుకున్నాను ఆహా! కోరిక ఎప్పుడైనా సరే పాజిటివ్‌గా ఆలోచించాలి. మన ప్రయత్నం చేయకుండా దేవుడు ముందుకైతే చేయలేరు కదా! మన ప్రయత్నంలో చేస్తేనే దేవుడు ఎనకాల నుండి మనకు ప్రోత్సహిస్తాడు. మన ప్రయత్నంలో దేవుడు దైవ బలం కలుస్తుంది అని అనుకుని మంచిగా మైండ్ సెట్ కుదిరిందండి. అప్పుడు అనుకున్నా ఆహా! నా కోరిక నెరవేరింది కదా! నాలాగే చాలా మంది ఉంటారు కదా! ఈ కోరిక వల్ల వాళ్ళు కూడా ఏదైనా పాజిటివ్‌గా ఉంటుంది కదా! అని చెప్పి నేను ఈ కోరిక మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. అంతేగాని నా వీడియో ఏదో పెద్ద పెద్ద యూట్యూబర్‌లోకి వెళ్ళిపోవాలి. పెద్ద పెద్ద యూట్యూబర్‌లా నేను కూడా ఫేమస్ అయిపోవాలి. నా ఛానెల్ మంచి గ్రోత్ అయిపోయి నేనేదో మానిటైజేషన్ అయిపోయి నా విషయంలో నాకేదో అమౌంట్ వచ్చేయాలి. నాకేదో వ్యూస్ వచ్చేయాలి. నాకేదో ఏదో జరిగిపోవాలని నేను ప్రచారాలైతే చేయట్లేదండి.
నాకు జరిగిన మంచి మీకు జరగాలి అని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. దేవుడు నా యందు ఉన్నాడు. మీ యందు ఉండాలని కోరుకున్నందుకు నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చినియి. ఆ కామెంట్స్‌కి నేను రిప్లై ఇచ్చాను. మీకేమైనా తప్పనిపిస్తే గనక నాకు మళ్ళీ కామెంట్ చేయొచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. అలాగే నా కామెంట్స్‌లో ఏదైనా ఇబ్బందిగా అనిపించినా కామెంట్స్ చేయొచ్చు. మీకేదైనా నచ్చినా, నచ్చకపోయినా కామెంట్స్ చేయొచ్చండి. నేనైతే కెమెరా ముందు రావడం ఇదే ఫస్ట్ టైము. నాయన్ని కామెడీ వీడియోసే ఉంటాయి. అలాగే ఏదో చిన్న చిన్న దేవుడి వీడియోస్ ఉంటాయి. ఒకటండి నాకు కామెడీ అంటే చాలా ఇష్టమండి. ఇప్పటి వరకు ఈ వీడియోని ఎలా ఆదరించానో నా కామెడీ వీడియోస్‌ని కూడా అలాగే ఆదరించండి. నా ఛానెల్‌ని చూడండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వలన అయితేనే ముందుకు వెళ్తుంది. ఒకటండి దేవుడు మాత్రం మన ప్రయత్నాల వెనక ఆయన ఎప్పుడు మన ముందే నడిపిస్తాడు. ఒకవేళ మీ కోరికలు లేట్ అవ్వచ్చు. ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ పట్టొచ్చు. ఏమో దీనికంటే బెటర్ లైఫ్ ఇస్తున్నాడేమో, దీనికంటే బెటర్ కోరిక ఏదైనా తీర్చుతున్నాడేమో ఆయన. అది కూడా పాజిటివ్‌గా ఆలోచించుకోండి. నా వీడియో నచ్చితే గనుక సపోర్ట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో నా వీడియో ముగిస్తున్నానండి. నా వీడియో